అందరికీ నమస్కారం. శ్రీ గీత టాక్స్కి తిరిగి స్వాగతం. ఈరోజు మనం చెప్పుకోబోయేది సాక్షాత్తు ఆ సదాశివుడు అగ్ని రూపంలో కొలువైనటువంటి అరుణాచల శివుడి గురించి. స్వామివారి లీలలు ఎన్నో ఉన్నాయండి. అందులో ఒకటి మనం చెప్పుకుంటున్నాము. ఆ సదాశివుడు ఎప్పుడు కూడా భోళాశంకరుడు భక్తులను రక్షిస్తూ ఉంటాడు అనమాట. అరుణాచలంలో ఒకసారి ఏం జరిగిందంటే, ఒక పూర్వకాలంలో యథార్థంగా జరిగిన సంఘటన. ఒక సంపన్నురాలు పెళ్ళికి వెళ్తూ అరుణాచలంలో దిగి ఒక జట్కా బండి కట్టించుకొని, చాలా ధనికురాలు అనమాట. బంగారు ఆభరణాలు, పట్టు చీరలు అవన్నీ ఉన్నాయి. దాంతో పెళ్ళికి వెళ్తుంది, ఒక జట్కా కట్టించుకుంది. పూర్వకాలం ఇంకా ఇంత సౌకర్యాలు లేవు కదా మనకి. అడవి మార్గంలో వెళ్తోంది. ఆడొక్కతే ఉంది జట్కా బండి వాడు నడుపుతుంటే అడవి మార్గంలో వెళ్తుంటే, వెళ్ళేటప్పటికి సగం దారిలోకి వచ్చేటప్పటికి దట్టమైన మార్గం ఉంది, ఎవరూ లేరు. అప్పుడు ఆ బండివాడు ఏం చేశాడంటే, కదలకుండా కూర్చో, మర్యాదగా నీ నగలు అవన్నీ తీసి నాకు ఇచ్చేసేయని చెప్పి బెదిరించాడు. అప్పుడు ఆవిడ నగల కోసం కాదు కానీ ప్రాణాల కోసం భయపడింది. స్వామి అరుణాచల శివ, నువ్వు ఈ క్షేత్రంలో ఇక్కడ కొలువై ఉన్నావు. ఈ కొండ సాక్షాత్తు నీ స్వరూపమే. అందుకే భక్తులందరూ కూడా నీ చుట్టూ తిరుగుతున్నారు. తండ్రి, నన్ను కాపాడు. అరుణాచల శివ, అరుణాచల శివ, అరుణాచల శివ, అరుణాచల శివ అని చెప్పేసి పలుమార్లు ఆయన నామాన్ని పలికింది. అందులో ఆవిడ స్వామి అక్కడ ఉన్నాడు అని నమ్మింది. ఆ నమ్మకమే ఆవిడ నిలబెట్టింది. వెంటనే ఆవిడ అలా నామం చెప్పిస్తూ స్వామివారిని నమ్ముకుంది. ఎక్కడి నుంచి వచ్చారో తెలియదు. దట్టమైన అడవిలోకి పోలీస్ జీపులు వచ్చేసాయి, పెద్ద 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 టార్చ్ లైట్లు వచ్చేసాయి. పోలీసులు అంతా దిగేసి జట్కా చుట్టుముట్టేశారు. పెద్ద టార్చ్ లైట్లు వేసి ఆ వెలుగులో ఆవిడ్ని, ఆ జట్కా వాడిని చితక్కొట్టి పంపించేశారు. ఆవిడ్ని వాళ్ళ వాహనంలో ఎక్కించుకొని దగ్గరుండి ఆవిడ పెళ్ళికి వెళ్ళాల్సిన ప్రదేశంలో ఆవిడని దింపి ఆవిడ సాగనంపారనమాట. అప్పుడు ఆవిడ ఎంతో సంతోషించింది. ఆవిడ బాగా చదువుకున్నది, సంపన్నురాలు. సంతోషించి, అయ్యా, మీరు ఆ దట్టమైన అడవిలో నాకు ఇంత సేవ చేశారు, నన్ను ఈ పెళ్ళికి వచ్చేలాగా చేశారు, కాపాడారు. కాబట్టి కృతజ్ఞతాపూర్వకంగా మీ పోలీసు అధికారులందరికీ, వాళ్ళంతా పోలీస్ దుస్తుల్లో ఉన్నారు, మీ పోలీసు అధికారులందరికీ నేను సంరక్షణ నిధి కింద నేను నా కృతజ్ఞత పూర్వకంగా ఇస్తాను. మీ నెంబర్లు, మీ పేర్లు అవన్నీ ఇవ్వండి అని చెప్పి ఆవిడ ఆ నెంబర్లు, వాళ్ళ పేర్లు అవన్నీ రాసుకుని నేను రేపు పొద్దున్న వచ్చి కలుస్తాను మిమ్మల్ని, మీ పై అధికారులతో కూడా మాట్లాడతాను, చాలా కృతజ్ఞతలు అని చెప్పి ఆవిడ ఎంతో సంతోషించింది. వాళ్ళంతా కూడా వెళ్ళిపోయారు. మర్నాడు ఆవిడ ఆ కాగితం తీసుకుని, ఆ లిస్ట్ తీసుకుని ఆ పోలీస్ స్టేషన్కి వచ్చి ఉన్నతాధికారులతో మాట్లాడితే ఆ నెంబర్లు కానీ ఆ పేర్లు కానీ తమిళనాడు పోలీసుల్లో ఎక్కడా లేవు. అంటే ఈ పాటికే మీకు అర్థమైంది కదా, సాక్షాత్తు పరమశివుడు తన భక్తురాలని, తనని ఇక్కడ ఉన్నాను అని నమ్మి ఆర్తితో పిలిచింది కాబట్టి తన ప్రమద గణాలతోటి వచ్చి ఆవిడ్ని కాపాడారు. చూసారా, స్వామివారిని నమ్మితే కొలిస్తే కొంగు బంగారం ఆయన. ఇలాంటి లీలలు ఎన్నెన్నో ఉన్నాయి. మరికొన్ని మంచి లీలలతోటి, దైవ కథలతోటి మీ ముందుకు వస్తాను. అందరూ కూడా అరుణాచలేశ్వరుని భక్తితో మనసారా కొలవండి. జై అరుణాచల శివ, అరుణాచల శివ, అరుణాచల శివ. సో మీకు ఏం చేయాలో తెలుసు కదా, నా శ్రీ గీత టాక్స్ని లైక్ చేయాలి, షేర్ చేయాలి, సబ్స్క్రైబ్ చేయాలి. ఉంటాను మరి, నమస్కారం.